ఓం శ్రీ మాత్రే నమః. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. మన జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు ఎంతో శక్తి ఉంది. ఇప్పుడున్న కాలంలో పెళ్ళవ్వాలంటే డబ్బు, ఆస్తి, ఉద్యోగం ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాలి. అన్నీ ఉన్నా కూడా కొంతమందికి పెళ్ళి అవ్వకపోవడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో ప్రధానంగా వారి జాతక చక్రంలో వివాహయోగం ఉండకపోవచ్చు. దానికి కారణాలు వారు పూర్వజన్మలో చేసిన పాపాలైనా, లేక వారి తల్లిదండ్రులు చేసిన పాపాలు, లేక జాతకంలో నరదిష్టి ఉండటం, లేక పితృదోషాలు కూడా కారణం ఉండవచ్చు అని పండితులు చెబుతున్నారు. అయితే పెళ్లి అవ్వక ఇబ్బంది పడుతున్న వారు ఈ సంవత్సరమైనా పెళ్లి అవుతుందా అని ఎదురు చూస్తుంటారు. సాధారణంగా గురుగ్రహం, బృహస్పతి మరియు శని గ్రహం యొక్క గోచారం వివాహ యోగాన్ని, శుభగడియలను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. 2026లో ఈ గ్రహాల స్థానాలు అనుకూలంగా ఉండటం వల్ల కొన్ని రాశుల వారికి వివాహయోగం బలంగా కనిపిస్తోంది. అయితే మిగతా రాశుల వారికి కూడా ఉండవచ్చు, కానీ వారి జాతకాన్ని బట్టి కూడా వివాహం జరుగుతుంది. అయితే పండితులు చెప్పిన ప్రకారం అయితే ఈ రాశుల వారికి మాత్రం 2026లో ఖచ్చితంగా వివాహయోగం ఉందని చెబుతున్నారు. ఇప్పుడు మనం 2026లో బలంగా వివాహయోగం ఉన్న రాశులేంటో తెలుసుకుందాం. మొదటగా కుంభరాశి. కుంభరాశి వారికి 2026లో వివాహ గడియలు బలంగా ఉన్నాయి. ఎందుకంటే గురుగ్రహం యొక్క అనుకూల కుంభరాశి వారిపై ఉండటం వల్ల వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఇప్పటికే ప్రేమలో ఉన్న వారికి పెద్దల అంగీకారంతో వివాహం జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా సంవత్సరం మధ్య భాగం మరియు చివర్లో ప్రయత్నాలు కలిసి వస్తాయి. మీరు ఇతరుల విషయాల్లో మాత్రం అస్సలు తలదూర్చకండి. అవి మీ వివాహానికే అడ్డంకి అవుతాయి. కాబట్టి ఇతరుల గురించి మాట్లాడటం, ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం మీకు అంత మంచిది కాదు. ఈ నియమం ఒక్కటి పాటించండి చాలు, ఇక మీ వివాహానికి అడ్డే లేదు. రెండవది తులారాశి. తులారాశి వారికి ఈ సంవత్సరం శుభప్రదం. ఎందుకంటే 7వ స్థానం వివాహ స్థానంపై శుభగ్రహాల ప్రభావం ఉంటుంది. దీర్ఘకాలంగా వివాహం ఆలస్యం అవుతున్న వారికి ఈ సంవత్సరం ముడిపడే అవకాశం ఉంది. కాబట్టి మీ శుభ సమయం వచ్చేసింది. ఏప్రిల్ నుండి అక్టోబర్ మధ్యకాలం అత్యంత అనుకూలంగా ఉంటుంది. మీ పెళ్లికి సరైన సమయం ఇదే. మీరు ఈ తప్పులు మాత్రం చేయకండి. మీకు నరదిష్టి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ ప్రేమ విషయాలు కానీ, పర్సనల్ విషయాలు మాత్రం ఎవ్వరితో పంచుకోకండి. ఎందుకంటే అవి మీ వివాహానికి అడ్డంకులు తెచ్చిపెడతాయి. ఈ నియమం ఒక్కటి పాటించండి చాలు, ఇక మీ వివాహానికి అడ్డే లేదు. మూడవది ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి 2026లో వివాహయోగం చాలా బలంగా ఉంది. ఎందుకంటే మీ రాశి అధిపతి అయిన గురువు యొక్క స్థానం మరియు ఇతర గ్రహాల సహకారం వల్ల శుభకార్యాలకు అవకాశం ఉంది. అద్భుతమైన జీవిత భాగస్వామి లభిస్తారు. మీ వివాహానికి జనవరి నుండి మే మరియు నవంబర్, డిసెంబర్ నెలలు మంచి ఫలితాలనిస్తాయి. గ్రహాల అనుకూలత ఉన్న మీరు పొరపాటున అప్పులు మాత్రం చేయకండి. మీ దగ్గర లేకపోయినా సరే, కానీ అప్పు జోలికి మాత్రం వెళ్ళకండి. మీ పైన నరదిష్టి ఎక్కువగా ఉంటుంది. శత్రువులు మీ చెడునే ఎక్కువగా కోరుకుంటారు. కాబట్టి మీరు అస్సలు చేయకండి. మీ వివాహానికి అడ్డంకులు తెచ్చిపెడతాయి, జాగ్రత్త. నాలుగవది మీనరాశి. మీనరాశి వారికి కూడా గురు బలం కారణంగా వివాహయోగం బలంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రాశి వారికి శుక్రగ్రహం మరియు గురువుల సంచారం అద్భుతమైన దాంపత్య జీవితాన్ని సూచిస్తుంది. మీరు కోరుకున్న లక్షణాలు ఉన్న భాగస్వామి లభిస్తారు. మొత్తం సంవత్సరం అనుకూలించినా ముఖ్యంగా మొదటి 6 నెలలు కలిసి వస్తాయి. కొన్నిసార్లు అన్ని గ్రహాల అనుకూలత ఉన్నా కూడా కొన్ని అడ్డంకులు వస్తాయి. మీ స్నేహితుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చెడు స్నేహాలు ఇకనైనా మానేయాలి. లేదంటే మీ వివాహానికి అడ్డంకులు రావడానికి అదే పెద్ద కారణమవుతుంది. ఈ నియమం ఒక్కటి పాటించండి చాలు, ఇక మీ వివాహానికి అడ్డే లేదు. ఐదవది మకర రాశి. మకర రాశిని శుక్రుడు పాలిస్తాడు. శుక్రుడు ప్రేమ, వివాహం, ఆకర్షణలకు కారకుడు. 2026లో శుక్రుడి బలమైన స్థానం కారణంగా వీరికి వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారు పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవడానికి ఇది సరైన సమయం. వీరు తమ సహజ లక్షణాలైన సమతుల్యత మరియు సామరస్యాన్ని పూర్తిగా ఉపయోగించి ఈ సంవత్సరం మంచిగా సెటిల్ అవుతారు. ఆరవది మీనరాశి. మీనరాశి వారు కలలు కనే స్వభావం కలవారు. గురువు యొక్క అనుకూల ప్రభావం వల్ల 2026లో వీరు తమ భావోద్వేగాలను స్వీకరించి ఆత్మ భాగస్వామిని కనుగొనే ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. వివాహ సంబంధాలు ఉన్నత స్థాయికి చేరే అవకాశం ఉంది.
ఈ రాశుల వారు ప్రయత్నిస్తే తప్పకుండా వివాహ యోగం పొందుతారు. వృశ్చిక రాశి. ఈ రాశి వారికి కూడా వివాహ యోగం ఉన్నప్పటికీ కొంచెం ప్రయత్నం అవసరం. చిన్న చిన్న అడ్డంకులు ఉన్నా శనిదేవుని అనుగ్రహంతో వివాహం నిశ్చయమవుతుంది. మిథున రాశి వారికి సంవత్సరం చివర్లో అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు శుభ గడియలు ఎక్కువగా ఉన్నాయి. అప్పటి వరకు ఓపికతో ప్రయత్నించాలి. వివాహ యోగం బలంగా ఉన్నప్పటికీ శుభముహూర్తాలు, వ్యక్తిగత జాతక పరిశీలన లేకుండా వివాహ ప్రయత్నాలు ప్రారంభించవద్దు. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు అనుభవజ్ఞులైన జ్యోతిష్యుడిని సంప్రదించి మీ జన్మ జాతకానికి అనుగుణంగా గోచారాన్ని పరిశీలించుకోవడం ఉత్తమం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది.